దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనము. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 24వ వచనము 25వ వచనం కూడా చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. చదువుకున్నటువంటి లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా కూడా కాపాడినందుకై స్తోత్రం. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. పాటల్లో తోడే ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని నడిపించారు. దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు పాడిన వారిని దీవించండి, వాక్యం చదువుకున్నగా దీవించండి. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి, సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపాటు చేయమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. 14వ వచనములోని మాట, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగపరచక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని వ్రాసినాడు దేవుని దాసుడు సమూయేలు ప్రవక్త. ఆనాడు వారైతేనేమి, ఈనాడు మనమైతేనేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట మనము వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప, ఆయన మాట వింటేనే తప్ప మనము వృద్ధిలోకి రాము, మనము అభివృద్ధి చెందము, మనము దేవుని రాజ్యము చేరం. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకనే సమూయేలు భక్తుడు అంటాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు. భయము, భక్తి అనేటువంటిది ఉండాలి. భయము లేని భక్తి వేస్ట్, భక్తి లేని భయము వేస్ట్.
చాలామంది భయం లేక ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటారు చర్చికి. చాలామంది భయం లేకుండా క్రమకూడికలకు రారు. చాలామంది భయం లేకుండా ఆదివారం గుడక ప్రార్థన అయిపోయినాక, పాటలు అయిపోయినాక, ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు వచ్చేవారు కూడా ఉన్నారు. వీరంతా గుడక నామకార్థ క్రైస్తవులు అని చెప్పుకోవాలి. వీరికి ఏమి లేదు అంటే భయం లేదు, భక్తి అంతకంటే లేదు. ఆదివారం కాబట్టి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అనేది మాత్రమే వారు వాడుక చేసుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సమూయేలు భక్తుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు అంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అన్నాడు. భయభక్తులు కలిగి ఉండండి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది కులమానంగా మనకు ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. భయభక్తులు కలిగిన వాడు యోసేపు, భయభక్తులు కలిగిన వాడు దావీదు, భయభక్తులు కలిగిన వాడు సొలొమోను, ఇట్లా భయభక్తులు కలిగిన వాడు దానియేలు భక్తుడు. అవునా? ఎందరో భయము కలిగి భక్తి కలిగి తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ భక్తి జీవితంలో వాళ్ళు ముందుకు సాగారు కాబట్టి వారి గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. వారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కారణం వారు అలాగూ జీవించారు కాబట్టి, అలాగ వారు బతికినందుకు దేవుడు వాళ్ళకు మేలు చేశాడు. వారిని అంచెలంచెలుగా ఆయన హెచ్చించినాడు అనేటువంటిది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా రాయబడిన మాట ఏమిటంటే, ఆయన మాటను వినండి అని ఉంది. భయభక్తులు కలిగి జీవించాలి. రెండవదిగా ఆయన మాట వినాలి. వాక్యమే ఆయన మాట. అవునా? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి కాలంలో సమూయేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినాడు. ఆనాటి కాలంలో మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినాడు. ఆనాటి కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో రాజులతో మాట్లాడినాడు. ఇక ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో దేవుడు తన గ్రంథమే మన చేతిలో పెట్టాడు. దేవుని సేవకులను ఇచ్చినాడు. సంఘములో దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. సమాజంలో దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. టీవీల ద్వారా అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి దేవుడు తన వాక్యం వినిపిస్తున్నాడు, తన మాట వినిపిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనకు ఆరోగ్యం. ఆయన మాట వింటే మనకు నెమ్మది, సంతోషం కలుగుతూ ఉంది. ఆయన మాట వినకుండా నాకు ఆరోగ్యమీ ప్రభువా అంటే కుదరదు. ఆయన మాట వినకుండా నాకు సమాధానం దయచేయి ప్రభువా అంటే కుదరదు. ఆయన మాట వినకుండా నాకు నెమ్మది అనుగ్రహించు ప్రభువా అంటే కుదరదు. ఆయన మాట వినకుండా నన్ను తీసుకో ప్రభువా అంటే అదేనాటికి కుదరదు. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలేమి, ఈనాటి మనమేమి ఆయన మాట వినాలి అనేది దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఆయన మాట వినాలి. ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయం అంతా కూడక ఆయన మాట విన్న వాళ్ళను దేవుడు ఆశీర్వదించినాడు. ఆయన మాట వినని వాళ్ళను దేవుడు శపించాడు. అవునా? ఆయన మాట విన్న వాళ్ళను దేవుడు ఐగుప్తు నుంచి కనాను దేశం తీసుకుని వెళ్ళాడు. ఆయన మాట వినని వాళ్ళను దేవుడు అరణ్యములోనే వారిని సంహరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన మాట వింటే పరలోకం, ఆయన మాట వినకపోతే నరకము, అగ్నిగుండము, అందులో వేదన, కేకలు, దాహం, అరుపులు, గతము జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆయన మాట వింటే
నెమ్మదిగా సుఖముగా దేవుని రాజ్యములో ఉంటారు అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన మాటను విని అనుంది. మూడవదిగా ఆయనను సేవించి అనే మాట రాయబడింది. ఆయనను సేవించుట, ఆయనను వెంబడించుట, ఆయనను గురించి పాడుట, ఆయనను గురించి మాట్లాడుట, ఆయనను గురించి పరిచయం చేయుట కదా, ఆయనను సేవించటం, అది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఆయనను సేవించి. ఇక నాలుగవదిగా ఆయన ఆజ్ఞను భంగము చేయక అనుంది. ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఆయన ఆజ్ఞాపించేవాడు, దాన్ని మనము స్వీకరించాలి. ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవునా? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఇశ్రాయేలు ప్రజలకు. కాబట్టి ఆయన ఆజ్ఞను భంగము చేయకూడదు. ఆయన ఆజ్ఞలు భంగం చేయవాడు, దేవుడు కూడా వాడిని భంగం చేస్తాడు. ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేస్తాడో దేవుడు కూడా అలాంటి వాడిని పాడు చేయును అని దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని రాయబడి ఉంది. సమూయేలు భక్తుడు మాట్లాడుతూ, మీరు మిమ్మల్ని ఏలు రాజు గుడక, మీరు ఆయన మాట వినాలి. మిమ్మల్ని ఏలే రాజు గుడక ఆయన మాట వినాలి. అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. క్షేమము కలుగుతుంది. క్షేమం కాదు, క్షేమం కలుగుతుంది. క్షేమం కలుగుతుంది. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, నీవు ఆరోగ్యకరంగా ఉంటావు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనము ఆయన మాట వినాలి. అవునా? ఆయనకు భయపడాలి. ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలు భంగం చేయకుండా బతుకుతే అప్పుడు నీకు, నీ దేశానికి, నీ కుటుంబానికి క్షేమము కలుగుతూ ఉంది అనేది ఇందులో రాయబడిన మాట. ఇక వచనం 15 చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి? 15 వచనంలో, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును అని దేవుని వాక్యం చెబుతుంది. వినక అనే మాట, మీ పితరులు వినలేదు, మీ తండ్రులు వినలేదు. కాబట్టి దేవుని హస్తము వారికి విరుద్ధంగా ఉంది. దేవుని హస్తం మీ గుడక విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకు? మీరు దేవుని మాట వినలేదు కాబట్టి, ఆయనను సేవించలేదు కాబట్టి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించలేదు కాబట్టి, ఆయన ఆజ్ఞను భంగం చేశారు కాబట్టి మీకు ఆయన విరోధి అవుతాడు అని వాక్యం చెబుతుంది. ఆయన మీకు విరోధి అవుతాడు అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, 24 వచనంలో రాయబడిన మాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నమాట రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానో అది తలంచుకోండి. దేవుడు తన ప్రజలకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలను చేసినాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినాడు, అద్భుత కార్యాలు చేసినాడు. అవునా? శత్రు సైన్యాన్ని ఓడించేశాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు, అరణ్యములో వారు మన్నా పూజించినారు. అవునా? 40 సంవత్సరాలు వారి కాలు చెప్పులు తెగలేదు, వారి బట్టలు మాయలేదు. అవునా?
దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి భోజనం పెట్టి, దేవుడు వారిని కాపాడినాడు. ఎన్నో మేలులు చేసినాడు ఆయన. మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను మీరు సేవించండి అన్నాడు. పూర్ణ హృదయముతో, మంచి మనసుతో, హృదయపూర్వకంగా మీరు ఆయనను సేవించండి అని ఆయన చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. సేవించండి, ఆవశ్యకము అన్నాడు మరలా. అవునా? ఆయనను సేవించుట ఆవశ్యకం. అంటే ఇప్పుడు రాజైన సౌలు, ఇశ్రాయేళ్ల పరిపాలకుడైన సమూయేలు కూడా మనకు కనిపిస్తాడు. దేవుని ప్రవక్తగా రాజును, ప్రజలను దేవుని మార్గంలో నడమని మరి సమూయేలు భక్తుడు హెచ్చరించినాడు. అయ్యా, ఇశ్రాయేలు అయితేనేమి, రాజు అయితేనేమి, మీరందరూ దేవుని మార్గంలో నడవాలా అని వారిని హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. హెచ్చరించటం మానలేదు అని వాక్యం చెబుతుంది. దేవుని దాసుడు సంఘములో ఉన్న విశ్వాసం హెచ్చరించాలి, సరైన మార్గంలో నడిపించేవాడుగా ఉండాలి అనేది వాక్యంలో మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనకు 23వ వచనం చదివితే అర్థమవుతుంది. 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును అన్నాడనమాట. శ్రేష్టమైన చక్కని మార్గం నేను మీకు బోధిస్తాను, ఆ మార్గములో మీరు నడవాల. దేవుని మార్గము అది శ్రేష్టమైంది. దేవుని దాసుడు శ్రేష్టమైన వాడు. లంచగొండి కాదు, ధనాపేక్ష గలవాడు కాదు, భక్తి గలవాడు, ఆయన సేవించిన వాడు, ఆయన సన్నిధిలో పరిచయం చేసిన వాడు. సమూయేలు చెప్తున్న మాట, శ్రేష్టమైన మార్గమును, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు బోధిస్తానయ్యా, మీరు వినండి, ఆ మార్గం నడవండి, అలా జీవించండి అని జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రవక్త దేవునికి, ఆయన వాక్యానికి ప్రతినిధిగా సౌలుకు భావి కాలములోని ఇశ్రాయేళ్ల రాజ్యమంతటికి వేరుగా దేవుని స్వరముగా సమూయేలు నిలిచినట్టుగా వాక్యం చెబుతుంది. సమూయేలు స్వరము దేవుని స్వరం, దేవుని స్వరము సమూయేలు స్వరంగా మనం భావించగలుగుతాం. కాబట్టి రాజుకైతేనేమి, ఇశ్రాయేలుకైతేనేమి దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నట్టుగా లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎలాగా ఈ మాట మనకు అర్థం కావాలంటే, సమూయేలు మొదటి గ్రంథంలోని రాయబడింది 3వ అధ్యాయము 20వ వచనంలో, 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగా, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకుంటారని మనకు కనిపిస్తుంది. సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 15వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం చూడగా, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలునకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము అన్నాడు. యెహోవా మాట విను సౌలా, యెహోవా మాట విను. యెహోవా మాట తిరస్కరించకూడదు, దేవుని మాట విరుద్ధంగా జీవించకూడదు. ఎందుకంటే తన ప్రజలైన ఇశ్రాయేలు మీద దేవుని రాజుగా నియమించాడు కాబట్టి నీవు దేవుని మాట వినాలి అన్నాడు. ఇప్పుడు సమూయేలు చెప్పడానికి కారణం ఏమిటి? తన సొంత మాట చెప్పినాడా? కాదు, దేవుడు చెప్పిన మాటని సమూయేలు సౌలుకు చెప్పినాడు. అది వాక్యం చెబుతున్న మాట. కాబట్టి ఆనాడు సౌలు అయితేనేమి,
ఈనాడు మనమైతేనేమి ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయన మాటకు మనము లోబడేవారుగా ఉండాలి అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక నిర్గమకాండములో ఇలా రాయబడి ఉంది, 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును అనే మాట వ్రాయబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా మనం చూస్తాం. అయితే సాకులు చెప్పాడు కానీ దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అహరోనుకు దేవునిగా, అవునా, మోషేకు దేవుడైతే అహరోనుకు దేవునిగా ఒక ప్రవక్తగా మోషేను ఏర్పాటు చేసినట్టుగా మనకు వాక్యం చెబుతుంది కదా. అదే ఇక రాయబడిన మాట గుర్తు చేసుకోవాలి మనం, అవునా. యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా అన్నాడు, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, అవునా. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నువ్వేమో ఫరోకు దేవునిగా ఉంటావు. నిన్ను ఫరోకు దేవునిగా నేను నియమించబోతున్నాను మోషే అని చెప్పాడు. నీ అన్న అయితే అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకాలి అన్నాడు. మోషే, నేను నీకు ఏమి ఆజ్ఞాపిస్తానో దాన్ని మాత్రం పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్తాడు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి దేవుని స్వరాన్ని దేవుని దాసుడు విని ఆ మాటలే ఇతరులతో పలకాలి లేదా ఇతరులకు వినిపింప చేయాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. నిజమే, దేవుడు అందించిన మాటలే దేవుని దాసుడు అందిస్తాడు. దేవుని దాసుని యొక్క మాటలు ప్రజలు వినాలి. ప్రజలు విని మార్పు చెందాలా, వారు మారు మనసు పొందేవారుగా ఉండాలి. అది దేవుని వాక్యం చెబుతున్న మాట. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నిజమే, ఆయన శిష్యులే సర్వలోకానికి సువార్త ప్రకటించినారు. అనేకులు మార్పు చెందారు, మారు మనసు పొందారు, దేవుని రాజ్యమునకు వారసులు అయ్యారు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందనేది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలని ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా ఏముంది బైబిల్లో అంటే, ఇశ్రాయేలీయుల రాజులు దేవుని ప్రవక్తల ద్వారా ఆయన అధికారానికి, ఉపదేశాలకు, గద్దింపుకు లోబడి ఉండాలి అని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలు, దేవుని ప్రవక్తలు, దేవుని దాసులు అందరూ కూడా దేవుని గద్దింపునకు లోబడి ఉండాలి అనేది వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎలా లోబడి ఉండాలి అంటే 13వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేతివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అన్నాడు. 14వ వచనం, యెహోవా తన
చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించినాడు. మనము దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఆయన సదాకాలము రాజుగా నియమిస్తాడు. ఎప్పుడైతే దేవుని మాట వినమో అప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా తన ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆయన మాట వింటే తన రాజ్యం స్థిరపరుస్తాడు. ఆయన మాట వినకుండా అవివేక పని చేసి నీ సొంత ఆలోచన ప్రకారంగా నీ సొంత తలం ప్రకారంగా జీవిస్తే గనక నిన్ను తొలగించే అవకాశం ఉంది అనేది మనము జ్ఞాపకములో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయము 17వ వచనంలో 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూడగా, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను అన్నాడు. ఎప్పుడు కూడా సమూయేలుకు సౌలుకు మరి వాదన జరిగింది. సౌలేమో దేవుని మాట విన్నాడు, సమూయేలును పిలిపిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా తాను మాత్రము తను చేసే పని మాత్రం మానుకునేవాడు కాదు. కేవలం 2 సంవత్సరాలేమో బాగా దేవుని మాట విన్నాడు. ఆ తర్వాత దేవుని మాట విన్నవాడు కానే కాదు. మనకి 2 పుస్తకాలు మన జ్ఞాపకము చేస్తున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ప్రియమైన వర్లారా, ఇంకా వాక్యం మనకు ఏమి చెబుతూ ఉంది అనగా, ఇలాగనే వాక్యం చెబుతుంది. చూడండి, 15వ అధ్యాయము 23వ వచనం కూడా చూస్తే 15వ అధ్యాయం 23వ వచనం కూడా చూస్తే ఇలా వాక్యంలో మాట్లాడినాడు సమూయేలు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయందు పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహమును విగ్రహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా అన్నమాట. ఎప్పుడైతే మనము దేవుణ్ణి విసర్జించుతామో అప్పుడు ఆయన కూడా మనల్ని ఆయన విసర్జించేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో అప్పుడు దేవుడు మన మాట వినడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని మాట వినేటువంటి వారుగా ఉండాలి అనేది లేఖన సత్యాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. ఇక 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో 12వ అధ్యాయము 1వ వచనం మనము చూడగా ఇలా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. దాదాపుగా 15 వరకు మనం చూస్తే కనుక ఇక్కడ దావీదు కూడా ఒక పొరపాటు చేసినట్టుగా వాక్యం చెబుతూ ఉంది కదా. కాబట్టి దేవుని మాటకు అవిధేయుడైనాడు, అవిధేయుడైనాడు. దేవుని మాట వినేవాడు ఇప్పుడు దేవుని మాట వినడం లేదు. కారణం ఏమిటి? పాపము దేవునికి మానవునికి దూరము చేస్తూ ఉంది. ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడే దేవుని సమ్ముఖమునకు రాలేం, దేవుని సన్నిధికి రాలేం, దూరం అయిపోతాం, తల దాచుకుంటాం. అదే పని చేశాడు దావీదు కూడా అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించేవారుగా ఉండాలి అని వ్రాయబడింది. ఎందుకంటే ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనం అవన్నీ తలంచుకుంటూ ప్రభువును సేవిస్తూ ప్రభు మాట వింటూ ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము నడుచుకునేవారుగా ఉండాలి. అప్పుడు
దేవుడు మనకు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, లేదా దేవుడు తన రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడు అనేది వాక్యం చెబుతుంది. దేవుని మాట వినకుండా, భక్తి జీవితంలో భయం లేకుండా, ఆయనకు విరుద్ధంగా జీవిస్తే, ఆయనను కాదని బతుకుతే గనక ఇక నీ జీవితం పతనమే అనేది వాక్యం చెబుతుంది. అది నేను కాదు. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని వ్రాయబడి ఉంది. మీరు కీడు చేస్తే, మీరు కీడు చేయవారైతే కనుక తప్పకుండా మీరు మీ రాజు నాశనం అయిపోతారు, మీరు బతకరు అని సమూయేలు మొదటి గ్రంథం 12:25 రాయబడిన మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము దేవునికి కీడు చేయకుండా, ప్రజలకు కీడు చేయకుండా మేలు చేద్దాం. ప్రభువు మనకు సహాయం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, బ్రతికిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం పొడిగిస్తాడు, నెమ్మది సంతోషం అనుగ్రహిస్తాడు. ఈ లోకం విడిస్తే నిత్యరాజ్యములో ఆయన మనల్ని ఉంచుతాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు, పాపము నుంచి విడిపించాడు, నీతిమంతులుగా చేశాడు, రాజులైన యాజక సమూహములో మనల్ని ఆయన ఉంచాడు. కాబట్టి ఆ ప్రభునందు భయభక్తులు కలిగి జీవించి ప్రభు కోసమే బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, ఈ మాటలు ఎందరు వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించమని, వారికి పాపక్షమాపణ, మారు మనసు దయచేసి నీ పాదాల చెంతకు వారిని నడిపించుకుందుమని, సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.